అసలే కోతి అది కళ్ళు తాగింది అన్నట్టు అసలే ఎమ్మెల్యే ఫుల్ కాక మీద ఉంటారు. గా ఎమ్మెల్యేకు పాసిపోయిన పప్పు పార్సల్ పంపిస్తే ఊగుంటాడా? కోపంతో ఊగిపోయి క్యాంటీన్ వర్కర్ మీద అటాక్ చేసిండుల్లా. మైక్ టైసన్ లెక్క ఆయన ముఖం మీద గిప్ప గిప్ప గుద్దిండు. ఏందివా గట్ల కొడుతున్నావు అని అంటే బరాబర్ కొడతానంటున్నాడు. ఏంది పప్పు పంచాది అనుకుంటుర్రా? అటు చూడుండ్రి. ఎమ్మెల్యే అంటే దేవుని తర్వాత దేవుని అసొంటోడు. అసొంటి ఎమ్మెల్యేలను ఎంత బాగా చూసుకోవాలి. కానీ మహారాష్ట్ర ఎమ్మెల్యేల క్యాంటీన్లో పనిచేసే ఒక వర్కరు సంజయ్ గైక్వాడ్ అనే శివసేన ఎమ్మెల్యేకు పాసిపోయిన పప్పు పార్సల్ చేసి పంపించిందట. మామూలు పబ్లిక్ అయితే ముక్కు మూసుకొని ఎట్లనో అట్లా తింటారు. మరి ఎమ్మెల్యే ఊకుంటాడా? బట్టలు కూడా మార్చుకోకుండా బనీను తువ్వాల మీదనే మెస్సుకొచ్చి ఆ వర్కర్ను పిలిచి ఆ పప్పు ఎట్లుందో చూడమని వాసన చూపెట్టి ముఖం మీద బాక్సింగ్ పోటీల గుద్దినట్టే గిప్ప గుద్దిండు. పాపం ఆ పంచులకు ఆ మెస్సు వర్కర్ గంత దూరమే ఎగిరిపడ్డాడు. మెస్సు వర్కర్ మీద ఎమ్మెల్యే అచానక్ ఇట్లా అటాక్ చేసేటాలకు అక్కడ ఉన్నోళ్ళు షాక్ అయ్యిండ్రు. ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయింది. ఏం సారు పప్పు పాసిపోతే కంప్లైంట్ చేయాలి గాని గట్ల కొడతారా అని అడిగితే, అవురు మరి కొట్టకపోతే ఏం చేయాలి, నాకు పాసిపోయిన పప్పు పెడతాడా ఏమనుకుంటున్నాడు అని ఉల్టా జవాబు ఇచ్చిండు ఆ ఎమ్మెల్యే. అయితే ఎమ్మెల్యే చేసిన పని మంచిగా లేదు, ఏదైనా ఉంటే ఫిర్యాదు చేయాలి గాని గట్ల కొట్టుడు మంచి పద్ధతి కాదు అని సీఎం ఫడ్నవీస్ సారు సీరియస్ అయిండు. పాసిపోయిన పప్పు వడ్డించుడు తప్పే, ఆ ఎమ్మెల్యే ఆ వర్కర్ను పొట్టు కొట్టుడు కూడా తప్పే అని అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు.